ఇంకో పిలిపేమిస్తున్నానంటే మంచి వ్యక్తులు చేస్తూ దాదాపుగా 3 నియోజకవర్గాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇలాంటి అసాంఘిక వ్యక్తులు నా మీద దాడి చేస్తుంటే నేను భరిస్తూ ముందుకెళ్లాలనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి ఎవరైతే నాతో లబ్ధి పొంది ఇన్నాళ్ళు ఈ ఆలయాలకు పేరిట విరాళాలు స్వీకరించారో, మంచి పనులు చేస్తే స్వీకరించారో వీళ్ళందరూ కూడా చైతన్యమయ్యి దీనికి ఏదైనా శాంతియుతమైన మార్గం కానీ ధర్నా కానీ ఏమన్నా ఉంటే నా సేవలు అవసరం అనుకుంటే చేయించుకుంటారు. లేదంటే నేను కూడా ఇంక విసిగిపోయాను. దీంతో నా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి వద్దన్న ఆలోచనలో పడిపోయాను. నేను కార్యకర్తలందరికీ కూడా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాను. ఒకవేళ లేదండి మీరు ఇస్తే మాత్రం తీసుకుంటాం, మీకు సంబంధించిన మంచి చెడు మాకు అవసరం లేదని చెప్పనుకుంటే మాత్రం నేను కూడా దానికి సంబంధించి నేను కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అది వచ్చిన కలవచ్చు, దీని విధంగా ఎలా ముందుకెళ్దామని చెప్పిన కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మంచి పనులు చేస్తూ వెళ్తుంటే దాడులు చేయడం, మానసికంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకే అర్థం కావట్లేదు. నేను కూడా ముందుకెళ్ళాలంటే మానసిక ధైర్యం కావాలి కదా నాకు కూడా. అంటే మంచి పనులు చేసినా కానీ ఇలా చేస్తారనే భావన నాకు వస్తుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మీకు అంబాల్సిన వస్తుంది.